అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అద్దిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అల్లు అర్జున్ మళ్ళీ అద్దిరిపోయే అవార్డ్ అయితే గెలుచుకున్నాడు. అవార్డులు మూటలు కట్టుకుంటా ఉన్నాడు అల్లు అర్జున్. ఎన్ని అవార్డులు గెలుచుకుంటాడు అల్లు అర్జున్ అంటే, నిజంగా ఒక మాట అయితే చెప్తా. నాకు అల్లు అర్జున్ అంటే నాకు అయ్యలేదు. అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టమే లేదు. యాలంటే అల్లు అర్జున్‌కి అటిట్యూడ్ జాస్తి. సినిమా ఫీల్డ్‌లో అంటే సినిమా ఎవరెవరు చూస్తారో, సినిమా ఆడియన్స్ అందరికీ తెలుసు. అల్లు అర్జున్‌కి అటిట్యూడ్ జాస్తిని కొంచెం ఓవర్ చేస్తాడు. సినిమాలో యాక్షన్ మాత్రం అదరగొడతాడు గానీ, రియల్ లైఫ్‌లో విపరీతంగా ఓవర్ యాక్షన్ చేస్తాడు అల్లు అర్జున్. అందుకే నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టమైతే ఏం లేదు. కానీ ఒక్క మాట అయితే చెప్తా. 'పుష్ప 1, 2లో అసలు యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్షన్. నాకైతే అల్లు అర్జున్ యాక్షన్ చూసి నాకైతే మతిపోయింది. మెంటల్ ఎక్కిపోయింది నాకైతే అల్లు అర్జున్ యాక్షన్ చూసి. నాకైతే భలే నచ్చేసింది. అసలు అల్లు అర్జున్ ఇష్టం లేకున్నా ఇంత ఇష్టపడాను. అల్లు అర్జున్ యాక్షన్ 'పుష్ప 1లో, 'పుష్ప 2లో మెంటల్ ఎక్కిపోయింది. అంత యాక్షన్ చేసినాడు అల్లు అర్జున్. ఆల్రెడీ 'పుష్ప 1' సినిమాకి ఒక అవార్డ్ అయితే వచ్చింది. బెస్ట్ యాక్టర్ అవార్డ్. అవును కదా, మనకంతా తెలుసు. అది అయిపోయింది. ఇంకా 'పుష్ప 2లో అద్దిరిపోయే యాక్టింగ్ అయితే చేసినాడు. దానికి తెలంగాణ గద్దర్ అవార్డ్ అయితే వచ్చింది. అన్నిటికంటే మించి ఇప్పుడు మన ఇండియాలోనే ఒక గ్రేట్ అవార్డ్, అదే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. ఈ అవార్డ్ అయితే గెలుచుకున్నాడు అల్లు అర్జున్. అంటే ముంబైలో పెద్ద ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్ పేరే ఇంటర్నేషనల్ ఏమప్పది ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఏదో ఫెస్టివల్. అదే ఒక పెద్ద ఈవెంట్ అయితే జరిగింది ముంబైలో. దాంట్లో గెలుచుకున్నాడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్, వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్. వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అయితే గెలుచుకున్నాడు. జాస్తి మంది అంటా ఉండేది ఏమంటే, ఎందుకు అల్లు అర్జున్కి అవార్డు? ఆడ బార్డర్లో సైనికులు విపరీతంగా కష్టపడుతున్నారు. ఫ్యామిలీస్ని అంతా వదిలేసి విపరీతంగా కష్టపడుతున్నారట. వాళ్ళకి ఇవ్వాలి అవార్డులు. ఎందుకు అల్లు అర్జున్కి అవార్డు అనేది జాస్తి మంది అయితే అంటూ ఉన్నారు. అంటే సైనికులకి ఇచ్చే అవార్డులు సైనికులకి ఇస్తారు. ఫిలం అంటే హీరోస్కి ఇచ్చే అవార్డు హీరోస్కి అయితే ఇస్తారు. నాకైతే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అల్లు అర్జున్కి వర్త్ అని అయితే నాకైతే అనిపిస్తుంది. కరెక్ట్ అని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. అంటే ఇంకా కొంచెం మందికి ఏం డౌట్ అంటే, అసలు దొంగ క్యారెక్టర్ చేసినాడు. 'పుష్ప 1లో, 'పుష్ప 2లో దొంగ క్యారెక్టర్ చేసినాడు అల్లు అర్జున్. దొంగ క్యారెక్టర్ చేస్తే ఎందుకు ఇస్తారు? ఒక మంచి క్యారెక్టర్ ఉండాలా, అట్లా వాళ్ళకి అవార్డు ఇవ్వాలా అని చెప్తారు. నిజంగా వాళ్ళు మనుషులే కాదు. అంటే ఏమంటే, సినిమాల్లో దొంగ క్యారెక్టర్ ఇచ్చినారా, పోలీస్ క్యారెక్టర్ ఇచ్చినాడా, రౌడీ క్యారెక్టర్ ఇచ్చినాడా, గూండా క్యారెక్టర్ ఇచ్చినారా? అవును కదా. ఆ క్యారెక్టర్లో ఎట్లా మునిగిపోయినాడు అనేది ఇంపార్టెంట్. దొంగ క్యారెక్టర్ ఇచ్చినాడా, పోలీస్ క్యారెక్టర్ ఇచ్చినాడా అని కాదు, ఆ దొంగ క్యారెక్టర్ని ఎట్లా చేసినాడు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈవెన్ అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ కొట్టేసినాడు 'పుష్ప 1, 2లో అయితే. అవునా కదా. వాళ్ళకి ఎప్పటికీ బుద్ధి రాదు. ఎవరు అల్లు అర్జున్ దొంగ అయినా కూడా అవార్డు ఇచ్చినారు, ఇది కరెక్ట్ కాదు అని అంటారు, వాళ్ళు నిజంగా వాళ్ళు సినిమా ఆడియన్సే కాదు. కరెక్ట్గా ఇచ్చినారు అవార్డు. దీంట్లో తప్పే లేదు. వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే ఇచ్చినారు. నాకైతే ఇది వర్త్ అని అయితే అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బై బై.